హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరువాని కీడే మూడును. దేవుని వాక్యములో మనం చదివిన భాగము దైవికమైనటువంటి భాగము. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను. దైవ గ్రంథంలో చదువుతున్న మాటలు మనుషులైన మనకు ఎంతో మేలైనటువంటివి, క్షేమకరమైనటువంటివి, ఆశీర్వాదకరమైనటువంటివి. దైవ గ్రంథం చెప్పే ప్రతి ఉపదేశము కూడా మానవ జాతికి దైనందిన జీవితంలో వారి ప్రవర్తనను చక్కబరిచేవి, భవిష్యత్ కాల జీవితమునకు చక్కటి పునాది వేసేవి, తమ ప్రయాణములో సంతోషాన్ని ఆనందాన్ని కల్పించేవే దైవ గ్రంథములోని మాటలు. దేవుని వాక్యములో ఈ సమయంలో మనం చదివిన మాట, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను. మేలు చేయుట అనేది దైవికమైన లక్షణం. దేవుడు మానవులకు మేలు చేస్తూ ఉన్నాడు. మానవులు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించుటకు బదులు సృష్టాన్ని ఆరాధిస్తూ దేవుని యొక్క రూపాన్ని ఆయా రూపాలకు మార్చుకొని సత్యవంతుడైన దేవునికి బదులుగా ఆయా రూపాలను సృష్టమును ఆరాధిస్తున్నప్పటికీ మానవునికి భూమి మీద వర్షం కురిపిస్తున్నాడు, పంచభూతములను ఉచితముగా ఇస్తున్నాడు. ప్రతి సమయంలో కూడా ఉల్లాసముతోనూ ఆనందముతోనూ మానవ జాతిని నింపుతున్నాడు. ఈనాడు మానవుడు అనుభవించే సమస్తము కూడా దేవుడిచ్చినదే. వీటన్నిటిని అనుభవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఎప్పుడూ మేలు చేయువాడే. మరి ఈనాడు మానవుడు సృష్టమును ఆరాధిస్తున్నాడనే ఉద్దేశంతో దేవుడు మానవునికి ఏనాడు అపకారము తలపెట్టలేదు. మానవ లోకములో జీవిస్తున్న మనుషులమైన మనం సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోకపోయినా, సృష్టాన్ని ఆరాధిస్తున్నా మనకేనాడు కీడు తలపెట్టలేదు. కేవలం ఆయన మన విషయమై ఆలోచించే దేవుడై ఉన్నాడు. దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్న సత్యం అదే ప్రియులారు. కాబట్టి మేలు చేయువాడు ఉపయుక్తమైన క్రియను చేయించున్నాడు. దేవుడు అలాగున్న మానవునికి మేలు చేస్తున్నాడు. ఈనాటికి మానవుడు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. అయినా దేవుడు మానవునికి ఎంత మేలు చేశాడంటే, ఆయనే మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకములోనికి వచ్చాడు. వచ్చి సర్వలోకములో ఉన్న మానవ పాప పరిహారార్థమై లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా సిలువలో బలి అయి రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచారు. ఈనాటికి మానవ జాతిని రక్షించటానికి, మానవ జాతిని ఆత్మలో శిక్ష కలిగిన మానవుణ్ణి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎప్పుడూ మేలు చేసేవాడే. కాబట్టి మేలు చేయుట అనేది దైవ స్వభావము. ఈనాడు మనుషులమైన మనం దేవుని యందు భయభక్తులు గలవారమైతే, దేవుణ్ణి ఎరిగిన వారమైతే, దేవుని యొద్దకు వచ్చిన వారమైతే మనము కూడా మేలు చేయుట యందు ఎప్పుడూ సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. ఉపకారము చేయుట యందు సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. శత్రువును ప్రేమించుట యందు సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. అపకారికి ఉపకారము చేయుటలో మనము సంసిద్ధులము కావలసిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యములో మనం చదువుతున్న భాగం అదే. రెండవ భాగములో మనం చూస్తున్నప్పుడు
కీడు చేయగోరువానికి కీడే మూడును. ప్రియులారా, ఒకవేళ మనం కీడు చేస్తే కీడే అనుభవించాలి. అందుకనే దైవ గ్రంథము చెప్పుచున్నది, మన ఎదుటి వ్యక్తికి అపకారం చేస్తే మనకు కూడా అపకారం జరుగుద్ది. ఎదుటి వ్యక్తికి ఉపకారం చేస్తే మనకు కూడా ఉపకారం జరుగుద్ది. ఎదుటి వ్యక్తికి సహాయపడితే మనకు కూడా సహాయం దొరుకుద్ది. ఎదుటి వ్యక్తిని ఆదరిస్తే మనకు కూడా ఆదరణ దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, కీడు చేయగోరు వారికి కీడే కలుగుతుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి కీడు చేస్తే నీకు కూడా కీడే కలుగుతుంది. కాబట్టి గ్రహించు, గుర్తెరుగు, ప్రభువుని వెంబడించు. ఒక కోడలు తన అత్తగారు పిలిచి, అమ్మ కొద్దిగా నాకు వెనక భాగము దురదగా ఉంది, కొద్దిగా దాన్ని మీరు మరి దువ్వెన పెట్టుకుని గీకమ్మా అని అడిగారు. అడిగితే ఆ కోడలు ఏం చేసిందంటే దువ్వెన పెట్టుకొని గీకటానికి బదులు కాలుతో గీకింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కోడలు అత్తగారు అయింది. అప్పుడు కోడలు వచ్చింది. కోడలు వచ్చి ఏం చేసిందంటే, కోడలు ఒకరోజు ఈ అత్తగారు, అమ్మ నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, సహాయం చేయి, నాకు కనికరించు, వీపు మీద కొద్ది ఏదో ఉన్నట్టు తీయమంటే ఆమె కాలుతో తీసింది. అప్పుడు ఈ కోడలకు, అత్తగారైన కోడలకు గుర్తొచ్చింది, నేను అప్పుడు ఇలా చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా జరిగిందని. కాబట్టి కీడు చేయగోరువానికి కీడే కలుగును. కాబట్టి ఆలోచించు. క్రీస్తును నమ్మిన మనము, ప్రభువుని ఎరిగిన మనము, బైబిల్ పట్టు తిరుగుతున్న మనము ఎదుటివానికి మేలే చేయాలి కానీ ఎదుటివానికి మనము కీడు చేయకూడదు. ఉపకారము చేయగాలి కానీ అపకారము చేయకూడదు. సహాయపడాలి కానీ అతనికి మరి సహాయము చేసేవారిని చేయనీయకుండా చేయకూడదు. గుర్తుపెట్టుకో, ప్రభువునందు విశ్వాసముంచు, ప్రభు దగ్గరికి రా, ప్రభువుని వెంబడించు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి మేలు చేయమని, ప్రజలతో మీరు మాట్లాడమని, నీ సత్య వాక్కు వారు గ్రహించుటకు శక్తినిమ్మని, నీ గ్రంథములో ఉన్న ప్రతి మాట మానవ జాతికి పాఠమని గ్రహించుటకు సహాయపడమని, వినేవారందరినీ దర్శించి, దేవుడు అయిన మీరు, నిన్ను ప్రజలు ఆరాధించకపోయినా మానవ జాతి కొరకే మనుష్యుడిగా మారి సిలువకెక్కి శిక్ష అనుభవించిన దేవుడు, అలాంటి దేవుడు అయిన నిన్ను ప్రజలు నమ్ముటకు సహాయపడండి. మీరే మహిమ పొందమని చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. దయచేసి గమనించండి, వినేవారందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయటానికి ప్రయత్నించండి. మరి తద్వారా పరిచర్య ఇంకా వృద్ధి అవటానికి అవకాశం ఉన్నది. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.